सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడమని విచారణం చేస్తూ ఉంటుంది. ఆ విచారణలో బంధం అంటే ఏంటని మళ్ళా ఇంకోసారి డీటెయిల్గా తెలుసుకుంటుంది. అతస్మిన్ తద్బుద్ధి, మనము కాని దాన్ని వస్తువు ఒక యథార్థ స్వరూపాన్ని మర్చిపోయి దాన్ని వేరే రూపంగా చూసుకోవడమే అతస్మిన్ తద్బుద్ధి అని. అక్కడ కింద పగ్గము తాడుబడి ఉంటే దాన్ని తాడులాగానే చూడాలి కదా. తాడుని పాములాగా చూడడము, ఇసుకని నీళ్ళలాగా చూడడము, మళ్ళీ మనలో ఉన్న సచ్చిదానంద స్వరూపుని జీవుడిలాగా చూడడము, ఇదే అతస్మిన్ తద్బుద్ధి. మనలో ఉన్న సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మని సచ్చిదానంద స్వరూపుడిలాగానే చూడాలి. అలా కాకుండా పరిచిన్న జీవుడని చూస్తున్నాం. ఇదే అజ్ఞానం వల్లనే మనకు అలా భ్రాంతి వస్తుంటుంది. ఆ కళ్ళద్దాలు ఎదురుగా ఉన్న లేవు అని, కళ్ళద్దాలు ఉంటే లేవు అని అనుకోవడము, ఇలాంటి అతస్మిన్ తద్బుద్ధి చేసుకోవడం వల్లనే మనకు ఈ శరీరాలు నేను అని భ్రాంతి పుట్టింది. మళ్ళీ దీన్ని తొలగించుకోవాలనుకుంటే ఎలా అంటే నచ కర్మ కోటిభిః అని చెప్పేశారు. నువ్వు చెమటలు ఎన్ని కార్చుకున్నా కూడా నీకు దాని నుంచి విముక్తి రాదు. ఎట్లా మరి అంటే కనుక శృతి ప్రమాణైక మతే స్వధర్మనిష్టతయా ఏవ ఆత్మవిశుద్ధిరస్య. కర్మలు నిష్కామ కర్మ భావంతో చేస్తే కేవలం ఆత్మశుద్ధి కోసమే పనికి చేస్తాయి. ఆ అంతఃకరణ శుద్ధి ద్వారా మళ్ళీ నువ్వు జ్ఞానం లేకపోతే మాత్రం నీకు మోక్షం లేదు. రితే జ్ఞానం నా మోక్ష అని చెప్పేసి నువ్వు ఏ ప్రాసెస్లో స్టార్ట్ చేసినా ఫైనల్గా నువ్వు జ్ఞానం దగ్గరికే రావాలి. ఎందుకంటే మనకున్న సమస్య వాస్తవికమైన సమస్య కాదు, కల్పితమైన సమస్య. అంతా ఊహించుకున్నది. నేను ఈ శరీరాన్ని ఊహించుకుంటున్నాం. మనం ఈ శరీరం అవ్వలేదు, నేను ఈ శరీరాన్ని అయిపోయానని ఊహించుకోవడము అనుకోవడాలంతే. వాస్తవంగా మనం ఏం అవ్వలేదు. విచారణ చేసుకోకుండా పోతే అలా ఇరుక్కుపోయాము. అందుకే దాని తర్వాత ఇప్పుడు పంచకోశాల గురించి స్టార్ట్ చేస్తారు. కోశైరన్నమయాధ్యై పంచభిరాత్మ నా సంవృతో భాతి నిజశక్తి సముత్పన్నైః శైవలపటలైః ఇవాంబువాపిస్తం. ಇದು ಚಂದ, ಇದು ಅನಿಯತವಾದ ಚಂದ, ಅನುಷ್ಟುಪಲ್ಲ. ಅದಕ್ಕೆ ಇದನ್ನು ಬೇರೆ ರಾಗದಿಂದ ಹಾಡಬೇಕು. ಕೋಶೈರನ್ನಮಯಾದ್ಯೈ ಪಂಚಭಿರಾತ್ಮ ನ ಸಂವೃತೋ ಭಾತಿ ನಿಜಶಕ್ತಿ ಸಮುತ್ಪನ್ನೈ ಶೈವಲಪಟಲೈ ಇವಾಂಬುವಾಪಿಸ್ತಂ. ಕೋಶೈರನ್ನಮಯಾದ್ಯೈ ಪಂಚಭಿರಾತ್ಮ समृद्ध भाति निजशक्ति समुत्पन्नै शैवालपटलै इवांबुवापिस्तं. ఈ కోశైః అన్నమయాద్యైః పంచభిః, ఈ 5 కోశాల ద్వారా ఆత్మ నా సంవృతో భాతి నిజశక్తి సముత్పన్నైః శైవలపటలైః ఇవ వాపిస్తం అంబు. నీళ్ళు ఉంటాయి మన బావిలోనే, ఒకసారి పాచి కట్టేస్తుంది. కొన్ని చోట్ల ఎంత పాచి కడుతుందంటే ఆ పాచి మీద గడ్డి కూడా మొలిచేస్తుంది. ಅಂಥ ಬಾವಿಗಳು ನೋಡಿದ್ಯಪ್ಪ, ನೀರಿನಲ್ಲಿ ಪಾಚಿ ಇಷ್ಟು ದಪ್ಪ ಆಗಿಬಿಟ್ಟಿರುತ್ತೆ ನೀರ ಮೇಲೆ. ಆ ಪಾಚಿ ಮೇಲೆ ಹೂಳೆಲ್ಲ ಬೆಳೆದುಬಿಟ್ಟಿರುತ್ತೆ. ಅಂಥದ್ದು ನೋಡಿದ್ಯಾ? అవి అడవిలో ఎక్కువ ఉంటాయి కొన్ని చోట్ల. కొన్ని భూమి తత్వాల్లో అట్లుంటాయి. కొన్ని చోట్ల ఊరికి పైన పలసన ఒక లైట్గా పాచి కడుతుంది. కొన్ని చోట్ల పాచి ఎంత ఎక్కువ కడుతుందంటే ఇంత మందమైపోతుంది, దాని మీద మళ్ళీ గడ్డి మలుస్తుంది. ఎవరన్నా నార్మల్ పర్సన్ పోతే కానీ అది ప్లాట్ఫారం అనుకుని అడుగు పెడితే లపక్కని లోపలికి వెళ్ళిపోతాడు.
అలాంటివి చాలా ప్లేసెస్ ఉంటాయి. అడవిలో అయితే ఘోరంగా ఉంటాయి అట్లా. అందుకే ఎక్కడ తేమ ఉంటుందో అక్కడ కట్టి తీసుకొని కొంచెం కుచ్చి ముందుకు అడిగేయాలంటారు. ఆ, అలా నీళ్ళలో ఆ పాచి ఎట్లుంటుందో మనకి ఈ పంచకోశాలు అంటే ఈ శరీరంలో పంచకోశాలను విభజన చేశారు. ఈ పంచకోశాలు మనలో ఉన్న ఆత్మతత్వాన్ని మనకు తెలియకుండా మూసివేసేసాయి. ఈ పంచతత్వాలు ఆ పాచిని పాకర్ అంటారు, ఇక్కడ కన్నడలో పాచి అంటారు, ఇక్కడ పాకర్ అంటారు. అందుకే వాటిని ఎప్పటి వరకు దాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. తచ్చైవాలాపనయే సమ్యక్ సలిలం ప్రతీయతే శుద్ధం తృష్ణా సంతాపహరం సద్య సౌఖ్యప్రదం పరం పుంసాం తచ్చైవాలాపనయే సమ్యక్ సలిలం ప్రతీయతే శుద్ధం తృష్ణా సంతాపహరం సద్య సౌఖ్యప్రదం పరం పుంసాం. తచ్చైవాలాపనయే సమ్యక్ సలిలం ప్రతీయతే శుద్ధం తృష్ణా సంతాపహరం సద్య సౌఖ్యప్రదం పరమ పుంసం. ఎప్పుడైతే నువ్వు ఆ పాచిని మంచిగా నువ్వు సపరేట్ చేసుకుంటావో లోపలున్న శుద్ధమైన నీళ్లు నీకు దొరుకుతాయి. అలాగే తృష్ణా సంతాపహరం సద్య సౌఖ్యప్రదం పరం పుంసం. ఎప్పుడైతే నీ పంచకోశాల నుంచి నువ్వు తాదాత్మ్యాన్ని తీసేసుకుంటావో అక్కడ పాచిని పక్కకి తీసుకుంటే చేతుల ద్వారా ఇట్లా అంటే కానీ పాచి పక్కకి వెళ్ళిపోతుంది. మరి ఈ పంచకోశాలను ఎట్లా చేతి పట్టిన లేదా చాకు తీసుకొని కోసేసి పక్కన పెట్టుకోవాలన్నా ఎట్లా? మరి ఈ పంచకోశాలు ఇక్కడున్న పాచిని ఎట్లా తీసుకోవాలి? వివేకం ద్వారానే ఈ శరీరం నేను కాదని ఆ పొరలు తీసేసుకోవాలి. మాతా మాణికేశ్వరమ్మ ఒక చిన్న కథ చెప్పేది సింపుల్గా. దీన్ని ఊర్లో కొంతమంది ఆవులు మేపడానికి పోతుంటే చిన్నపిల్లలు పోతూ ఉంటే కానీ అడవిలో ఆవుల మేపిన తర్వాత మధ్యాహ్నం పూటలో ఒక చోట ఆవుని నిలబెట్టేసి ఆడుకునేవాళ్ళంతా. వాళ్ళు ఆడుకునే మైదానం ఒక చోటు ఉంది, నీళ్ళకు మాత్రం 5-6 కిలోమీటర్ దూరంకి చెరువు కాడకు పోవాలంట. అందరూ ఇంకా నీళ్ళు తాపుకొని రావడానికి అంత దూరం పోయి నీళ్ళు తాపుకొని వస్తుంటారు ఆవులకి. ఒక పిల్లోడు మాత్రము ఒక బండ మీద కూర్చొని నీళ్ళు అంత దూరం ఉన్నాయి, ఇక్కడే దగ్గరలో నీళ్ళు ఉంటే కానీ ఆడుకునే ప్లేస్లోనే నీళ్ళు కూడా ఉంటే భలే బాగుండు ఆవులకి. అనవసరంగా 5 కిలోమీటర్లు పోయి 5 కిలోమీటర్లు రావాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక బండ మీద కూర్చొని కింద మంచి గడ్డి మలిచింది, తేమ ఉంది, తేమ మీద గడ్డి మలిచింది. ఆ బండ మీద కూర్చొని డైలీ ఒక చిన్న రాయి ఒక్కొక్క రాయి వేసుకుంటూ ఆలోచన చేసుకుంటూ ఒక్కొక్క రాయి వేసుకునేవాడంట. అందరూ ఆటల్లో ఇన్వాల్వ్ అయినట్టు ఈడ ఆటల్లో ఇన్వాల్వ్ కాలేదంట, ఒక పిల్లోడు సపరేట్గా. అలా వేసుకుంటూ ఒక 10-15 రోజులు అయిన తర్వాత ఒకరోజు అది టప్ అని లోపలికి వెళ్ళిపోయి పాకర పక్కకి వెళ్ళిపోయి నీళ్ళు పైన లోపల నుంచి బయట ఎగిరినాయంట. ఎగిరేసరికి వాడికి ఆశ్చర్యం అయిపోయింది. అయ్యో ఇక్కడే ఉన్నాయి నీళ్ళు, అనవసరంగా మనం 5 కిలోమీటర్లు దూరం పోతున్నాము, అది ఇక్కడే పోతున్నామని చెప్పేసి తొందరగా పరిగెత్తిపోయి మిగతా ఫ్రెండ్స్ని అంతా పిల్లగాని ఒరే అనవసరంగా మనం 5 కిలోమీటర్లు దూరం వెళ్తున్నాము, చూడు ఇక్కడే దగ్గరలో నీళ్ళు ఉన్నాయి, పైన పాకరు కట్టేసింది, పాకరు కట్టడం వల్ల మనకు కనిపించలేదు, పైన ఉన్న పాచిని తీసేస్తే కన్నా మనము ఆవులకు నీళ్ళు ఇక్కడే తాపొచ్చు అంటారు. సరే అని చెప్పేసి వాళ్ళు కూడా పరిగెత్తి వచ్చి చూద్దామని వస్తారు. వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి చూసే లోపల అది మళ్ళీ మూసుకునేసి ఉంటుంది, అది సేమ్ గడ్డిలాగానే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు మిగతా వాళ్ళంతా నువ్వు అబద్ధం చెబుతున్నావు, ఇక్కడ నీళ్ళు లేవు, బురద ఉంది, బురద తేమ ఉంది, బురద మీద అవి చెట్లు మలిచినాయి అంతే, ఆ చెట్లు మలిచినాయి, నువ్వు మాకు అబద్ధం చెప్తున్నావు, నీళ్ళు ఉన్నాయని. లేదు నిజంగానే కింద నీళ్ళు ఉన్నాయి, నేను కాల్చి చూపిస్తాను. మళ్ళీ ఒక చిన్న రాయి వేస్తాడంట. చిన్న రాయి వేస్తే అది పక్కకు పోదు కదా, పాకరు ఒకసారి పెద్దగా ఇంత మందం అయిపోయి ఉంటుంది, దాని మీద గడ్డి మలిచేసి ఉంటుంది, దానికి ఇంత నువ్వు చిన్న రాయిస్తే అది పక్కకి ఎట్లా పోతుంది.
స్టార్టింగ్లో ఎందుకు అది పక్కకు పోయిందంటే వాడు రోజు ఒక్కొక్క రాయి వేసిన చోటని ఒక్కొక్క రాయి వేసేసి అది పెద్ద ఇంత కుప్ప అయింది, ఎక్కువ వెయిట్ అయిపోయింది, బరువు అయింది. బరువు అయినప్పుడు అది టప్పని కిందకి పోయేసి అది పాకర పక్కకు పోయింది. ఇప్పుడు మళ్ళీ అది వచ్చి వాడు గ్యాప్ ఇచ్చిపెట్టాడు కదా, గ్యాప్లో వచ్చి మళ్ళీ అది పాచి మూసేసుకునేసరికి మళ్ళీ చిన్న రాయి వేస్తే అది ఓపెన్ అవ్వడం లేదు. మళ్ళీ వాడికైతే నమ్మకం ఉండే లేదు ఇక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఇంత పెద్ద సైజు రాయి తీసుకుని వచ్చి మళ్ళీ వేస్తే టప్ అని లోపల పోయి మళ్ళీ నీళ్ళు పైకి ఎగురుతాయి. అప్పుడు ఓహో నిజమే, ఇదంతా పైన ఉండేదంతా పాకరే, ఈ పాచిని తీసేస్తే నీట్గా మనము ఆవులకి ఇక్కడే నీళ్ళు తాపచ్చు అని చేస్తారు. ఇందులో సారం ఏంటంటే ఆ మిగతా పిల్లగాళ్ళు ఆటల్లో బిజీగా ఉండిపోయారు. ప్రపంచంలో మనుషులందరూ కూడా అట్లే బిజీ, ఆటలు పాటల్లో. బాలస్తావః క్రీడాసక్తః, తరుణిస్తావః తరుణీసక్తః, వృద్ధస్తావః చింతాసక్తః, పరే బ్రహ్మని కోపీన సక్తః, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతి. జీవితం అంతా ఏదో ఒక పనికిరాని పనిలో బిజీ అయిపోతాం. చిన్నపిల్లలకు ఉన్నప్పుడు ఆటలు, యవ్వనం వచ్చినప్పుడు మగవాళ్ళ ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ మగవాళ్ళ గురించి ఆ చేష్టలు, వృద్ధావస్థ వయసు వచ్చిందంటే చింతలు సమస్యలు, ఏడుపులు తప్పితే ఇంకేముండదు. కాబట్టి జీవితం అంతా కూడా మనం ఇలాగే వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే అక్కడ ఆవులు మేపడానికి పోయిన మిగతా పిల్లలు వాళ్ళకు కూడా ఆటలు పాటలు అందులో వాళ్ళు బిజీ అయిపోయారు. కానీ ఒక పిల్లోడు ఆటలు పాటలు వానికి ఇష్టం కాకుండా సపరేట్గా సైలెంట్గా కూర్చొని ఆ పాకర మీద ఒక రాయి వేసుకుంటున్నాడు. అలాగే ప్రపంచంలో ఎవరో ఒకడు ఈ ప్రపంచంలో ఉన్న విషయాలలో ఇంట్రెస్ట్ లేకుండా ఇటువైపు తిరుగుతాడు, ఏకాంతంగా ఉండాలనుకుంటాడు, సపరేట్గా ఉండాలనుకుంటాడు. వాడే ఆ రాయి వేసుకుంటూ అక్కడ నీళ్ళు ఉన్నాయని కనుక్కున్నాడు. అలాగే ఏకాంతంగా ఉండి రోజు కొద్దిగా శ్రవణ మనన నిధ్యాసనాలు జపాలు అవి ఇవి చేసుకుంటున్న వ్యక్తి మెల్లగా ఏదో ఒక రోజు ఆ లోపల ఈ పంచకోశాలనే ఈ పాచి ఉంది కదా, ఈ పాచి పక్కకు పోయినప్పుడు లోపల ఉన్న పరమాత్మను తెలుసుకుంటాడు. తెలుసుకున్న వెంబడి వాడు ఏం చేసిండు, దాని ఇంకా దృఢంగా పాచిని మొత్తానికి తీసేసి అప్పుడు చూపించాల్సి ఉండే. అలా కాకుండా ఊరికి కొద్దిగా చూశాడు లోపల, ఆ నీళ్ళు కనిపించినప్పుడు పరిగెత్తిపోయి వాళ్ళు మిగతా వాళ్ళకి చూపించాలని చెప్పేసి తీసుకొచ్చాడు. మనం కూడా ఆ తప్పులు చేస్తాం. నువ్వు సాధన చేస్తున్నప్పుడు నీకు ఏదైనా అనుభూతులు అయితే కానీ అది వెంబడే వాళ్ళకి వీళ్ళకి చెప్పాలని చూస్తాము. లేదు, సాధనలో అక్కడే నిలబడు. అదేంటి నీకు ఏదో కొద్దిగా అనుభవం టక్ అని వాళ్ళకి వీళ్ళకి చెప్పాలనుకుంటున్నావు, ఇంకా దాన్ని మొత్తుగా క్లీన్గా తీసేసుకోవాలి. పంచకోశాలతో ఉన్న తాదాత్మ్యాన్ని కంప్లీట్గా తీసేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళకి కాల్సిన జ్ఞానాన్ని పంచవచ్చు. మళ్ళీ వాడు గ్యాప్, వాళ్ళు మిగతా పిల్లగాళ్ళని తీసుకొచ్చి మళ్ళా వచ్చేసరికి అదేమైంది, టైం గ్యాప్. సాధన చేశాడు, మధ్యలో వదిలిపెట్టేశాడు సాధనని. మళ్ళా వచ్చేసి పాకరు మూసేసి ఉంది అజ్ఞానం. మనం కూడా అంతే, కొన్ని రోజులు ఏదో ఒక సత్సంగము ఏదో కొద్దిగా చేస్తుంటాము, జపం కొన్ని రోజులు చేస్తాము, ఏది పూర్తిగా చేయము. కొన్ని రోజులు చేసి మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది, జపం మీద ఇంట్రెస్ట్ పోతుంది, సత్సంగం మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే మనసు దానికి ఎప్పుడూ అంతే ఆలస్య గుణం ఉంటుంది. ఏ పనిలో కూడా నీకు ఇంట్రెస్ట్ చూపేది. మంచి సాధనల నుంచి కూడా మనం ఇంట్రెస్ట్ని పోగొట్టుకుంటాం. ఒక్కటి కూడా సరిగ్గా పూర్తిగా చేయం. కొద్దిగా అట్లా గ్యాపులు వచ్చేస్తే ఆ గ్యాప్ను మళ్ళీ అజ్ఞానం వచ్చి మళ్ళీ మూసేసుకుంది. పాచి వచ్చేసి మళ్ళీ ఓపెన్ అయిన పాచి మళ్ళీ వాడు కొంచెం గ్యాప్ ఇచ్చేసరికి మళ్ళీ వచ్చి అజ్ఞానం వచ్చి మూసేసుకుంది. ఇక్కడ కూడా అంత చేస్తున్న సాధనలో మళ్ళీ గ్యాప్ ఇచ్చిపెట్టేస్తే కనుక మళ్ళీ అజ్ఞానం వచ్చి మూసేస్తుంది. మళ్ళా గ్యాప్ ఎక్కువ ఉంటే కనుక ఆ అజ్ఞానం తీయడానికి చిన్నరాయి వేసాడా లేదా, పోయిందా పక్కకి పాచి, చిన్నరాయి వేస్తే పోలేదు. అందుకే గ్యాపులు ఇచ్చిపెట్టేస్తే ఒక 10 రోజులు నువ్వు జపం చేయడము, 10 రోజులు నువ్వు సత్సంగం వినడాన్ని వదిలిపెట్టేస్తే 11వ రోజు ఒక వారం రోజులు ఎక్కువ సాధన చేయాలి. రోజుకి 2000 3000 జపం చేయాలి. రోజు 100 సార్లు జపం చేసేది మళ్ళీ 2000 సార్లు చేయాలి. వాడు చిన్న రాయి వేస్తే మళ్ళీ అది పక్కకు పోలే.
పెద్ద రాయి ఎత్తుకొని రావాల్సి వచ్చింది. ఇంత పెద్ద రాయి వేసి టప్పనేస్తే అప్పుడు మళ్ళీ పాచి పక్కకు పోయింది. అందుకే అలాంటి గ్యాపులు ఇడిచిపెట్టకూడదు సాధనలు. గ్యాపులు ఇడిచిపెట్టేస్తే కన్నా పోతుంది. ఇంతకుముందు స్టార్టింగ్ నుంచి చేసిందంతా మళ్ళా రెడ్ వచ్చే మొదలెట్టు, మళ్ళా స్టార్టింగ్ నుంచి ఏబిసిడి నుంచి స్టార్ట్ చేయాలి. అందుకే రామకృష్ణ పరమహంసలు చెప్తూ ఉంటూ ఒక శిష్యుడు వస్తుంటాడు, పాపం మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ మార్గంలో వాళ్ళెవరో చెప్పరని జపం చేసుకుంటూ కొన్ని రోజులు చేస్తాడు. మళ్ళీ ఇంకోరు ఎవరో గురువు చెప్పలేదు ప్రాణాయామం చేయమంటే అది చేసుడు, దీన్ని ఇచ్చిపెట్టి దాన్ని చేసుడు. మళ్ళీ ఇంకోరు ఇట్లా కాదు నువ్వు నా పరిక్రమ చేయంటే పరిక్రమ చేసుడు. ఇట్లా అన్న వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అన్నీ కొద్దిగా చేస్తుంటాడు, వదిలేస్తుంటాడు. రామకృష్ణ పరమహంసలు చెప్తారు, చూడు నాయన, ఇప్పుడు నీకు భూమిలో నుంచి నువ్వు నీళ్ళు కావాలా, బావి తోడాలనుకుంటే ఇక్కడ 2 ఫీట్లు పక్కలో 2 ఫీట్లు అట్లా జీవితాంతం నువ్వు 2 ఫీట్లు వేరే వేరే చోట చేసుకుంటావు అంటే నీకు ఎప్పటికీ నీళ్ళు దొరకవు. ఒకే చోటే నువ్వు ఆ పరిశ్రమనంతా ఒకే చోటే లోపుగా డీప్గా పోతే అక్కడ నీకు రిజల్ట్ వస్తుంది. ఏదైనా ఒక్క మార్గాన్ని పట్టుకుని కూడా ప్రాణాయామం కానీ, జపం కానీ, నిష్కామ కర్మయోగం కానీ, జ్ఞాన విచారం కానీ ఒక్కటే పట్టుకోవాలా, డీప్గా వెళ్ళాలి. నిష్కామ కర్మయోగం ద్వారా హరిద్వార్లోని రామకృష్ణ మిషన్లు నేను కల్లారా చూశాను. లాస్ట్ మూమెంట్లో నిష్కామ కర్మయోగంలో ఆయన హాస్పిటల్లో ఒక సాధువు ఉండే, అక్కడ సేవ చేస్తారు, హాస్పిటల్లోనే సేవ చేస్తారు. నేనున్నప్పుడు నేను స్టోర్లో పనిచేస్తుంటే మినిమం ఒక 6 గంటల సేపు సేవ చేస్తారు. రామకృష్ణ మిషన్లో మాత్రం కంపల్సరీ సేవ, డ్యూటీ లాగా, ఉద్యోగం లాగా ఉంటుంది. బయట 8 గంటలు 10 గంటలు 9 గంటలు ఉంటుంది. ఆశ్రమంలో అయితే ఒక 6 గంటల సేపు సేవ చేయాల్సి ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ బాగా ఉంటాయి. ఇంకా అలాంటి సేవలు ఆయన లోపల డాక్టర్లు కూడా స్వాములే ఉంటారు. ఇంకా నర్సులు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాంటి సేవలు చేసేస్తారు. ఇంకా వచ్చిన పేషెంట్లకి సేవ చేసుకోవడం. అతడు నిష్కామ కర్మయోగం మీద బాగా నమ్మకం. ఆ పుస్తకాలంతా వాళ్ళదంతా రామకృష్ణ మిషన్ నిష్కామ కర్మయోగం గురించి ఎక్కువ ప్రేరణ ఇస్తాయి. ఇటువైపు జ్ఞాన విచారం వైపు, ధ్యానం వైపు ఇటు ఎక్కువ ప్రేరణ ఇవ్వరు. అవన్నీ తీసేశారు. అవన్నీ ఎక్కువ పెట్టినందుకు అందరూ ఆశ్రమాన్ని వదిలిపెట్టేసి గుహల్లోకి వెళ్ళిపోయారంట. అందుకే వాళ్ళ సిలబస్సే నిష్కామ కర్మయోగం గురించి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది, దాన్నే ప్రశంస చేస్తూ ఉంటుంది. దాన్ని విని బాగా మోటివేట్ అయిపోయి ఆయన ఇచ్చిన సమయానికన్నా ఎక్కువ డ్యూటీ చేశాడంట. 24 అవర్స్ రెడీగా ఉండేవాడంట. రాత్రి పూటలో వచ్చిన పేషెంట్లకి, పొగలు వచ్చిన పేషెంట్లకి అంతా వాళ్ళని కడగడము, డ్రెస్సింగ్ చేయడము, గాయాలకి అంతా తుడిచి గాయాలకి పట్టీలు వేయడము, సేవ. లాస్ట్ మూమెంట్లో నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. అలాంటి సేవ చేసుకుంటూ ఒక్కదాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దాంట్లో డీప్గా పోతే అన్ని 10-15 మార్గాలు అవసరం లేదు, ఒక్క మార్గం చాలు. నిర్వికల్ప సమాధి స్థితికి పోయి మళ్ళీ అతీతమైన అనిమ గరిమాది సిద్ధులన్నీ వచ్చేసాయని. రీసెంట్ స్టోరీని, ఇదంతా ఒక 10-15 సంవత్సరాల వెనకాల స్టోరీ ఇది. అట్లా ఒక్క మార్గాన్ని డీప్గా వెళ్ళాలి. ఇప్పుడు చూడు, ఆ చిన్న పిల్లగాడు కొద్దిగా సపరేట్గా ఉండి సాధన చేసిన తర్వాత కొద్దిగా ఓపెన్ అయ్యేసరికి గ్యాప్ వదిలిపెట్టేసి మిగతా వాళ్ళు సూపీరియర్ తీసుకొచ్చేసాడు. మళ్ళీ అది మూసేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న రాయేస్తే పోలే, పెద్ద రాయి వేయాల్సి వచ్చింది పాచి పక్కకు పోవాల్సి ఉంటే. కానీ అందుకే సాధనలు కానీ ఎప్పుడే కానీ గ్యాపులు వదిలిపెట్టకూడదు అని మాతా మాణికేశ్వరం చెప్పేది. గ్యాపులు వదిలిపెడితే మళ్ళీ విపరీతంగా ఎక్కువ సాధన చేయాల్సి ఉంటుంది. గ్యాప్ లేకుండా ఏదో ఒకటి ఒక్క ప్రాసెస్ని నీట్గా చేసుకుంటూ పోతే కన్నా టక్కని చాలా తొందరగా సిద్ధి దొరుకుతుంది. అందుకే ఇక్కడ శ్లోకంలో కూడా అందుకే వీటిని నువ్వు తొలగించుకుంటే, ఈ పైన ఈ పాచకి నువ్వు కంటిన్యూస్గా సాధనలు చేసుకొని నువ్వు తొలగించుకుంటే కన్నా తప్పకుండా నీలో ఉన్న ఆ పరమాత్ముని నువ్వు చూసుకోవచ్చు. దాన్నే నెక్స్ట్ శ్లోకంలో దార్ష్టాకి దాన్నే చెప్తున్నారు ఇంకోసారి. పంచానామపి కోశానాం అపవాదే విభాత్యయం. ఇది కూడా అనియత అక్షర. పంచానామపి కోశానామపవాదే
విభాత్యయం శుద్ధః విభాత్యయం శుద్ధః నిత్యానందైకరసః ప్రత్యగ్రూపః నిత్యానందైకరసప్రత్యగ్రూపః పరస్వయం జ్యోతిః పరస్వయం జ్యోతిః పంచానామపి కోశానామపవాదే విభాత్యయం శుద్ధః నిత్యానందైకరసః ప్రత్యగ్రూపః పరస్వయం జ్యోతిః. పంచానామపి కోశానపవాదే విభాత్యయం శుద్ధః నిత్యానందకరసః ప్రత్యగ్రూపః పరస్వయం జ్యోతిః. మనం ఎదుగుతున్న మోక్షము, మనం ఎదుగుతున్న పరమాత్మ స్వరూపము, ఇవన్నీ కూడా ఈ పంచానామపి కోశానాం ఆవరకానాం, ఏదైతే ఈ ఆవరణాలు ఉన్నాయో అపవాదే, వీటిని తొలగించేస్తే అయం శుద్ధ విభాతి, అప్పుడు లోపలున్న శుద్ధ స్వరూపుడైన పరమాత్ముడు తానంతకు తాను బయటికి ప్రకాశిస్తాడు. ఆ లోపలున్న మన స్వరూపం ఎలాంటిది? నిత్య ఆనందైక రస, ఆనందం కాదు, ఆనంద రసం. అంటే అన్ని వైపుల రసమే రసం. అంటే ఇప్పుడు కొన్ని పండ్లు ఉంటాయి, మామిడి పండ్లు, ఒకవైపు సగం వైపు పండు అయింటే ఇంకోవైపు పచ్చిగా ఉంటాయి. దాన్ని మధుర గణహ అని చెప్పలేము. కానీ మన లోపలున్న మన స్వరూపము నిత్యము, కంటిన్యూస్, ఒక్క సెకండ్ కూడా బ్రేక్ ఉండదు. కంటిన్యూస్గా ఆనంద స్వరూపము, మళ్ళీ ఆనంద రసం. ఆనందమే ఆనందం, పరమానందం. ఆ ఆనందంలో నిర్వికల్ప సమాధిలో పోయిన యోగి కంటి రెప్పలు కూడా తెరవడు. ఎంత ఆనందం ఉంటే అందులో మగ్నమైపోతారు. పరమానందం. ఆయన ముంగుట మళ్ళా ఇహలోక పరలోక ఎన్ని భోగాలు వచ్చినా కూడా తూచి అని వదిలిపెట్టేస్తాడు. ఎందుకు వదిలిపెట్టాడు? ఎందుకంటే ఈ బయట ఉన్న భోగాల్లో తుచ్చమైన ఆనందం ఉంది, లోపల అంత పరమానందం ఉంటుంది. ఆనందరసం, ఆనందగణ. అలాంటి ఆనందరసం మన స్వరూపం. మళ్ళీ అది ప్రత్యగ్రూప. ప్రత్యక్ అంటే ఇన్నర్ మోస్ట్. ఇప్పుడు మనం ఏది తెలుసుకున్నా కూడా మనకన్నా భిన్నంగా వేరుగానే తెలుసుకుంటాం. మొబైల్ తెలుసుకుంటే మనకన్నా సపరేట్గానే తెలుసుకుంటాం. మొబైల్ వేరు, నేను వేరని. కానీ మనలో ఉన్న ఆనంద స్వరూపము ఇన్నర్ మోస్ట్. ప్రత్యక్ అంటే ఇన్నర్ మోస్ట్. చాలా ప్రత్యక్షంగా మనము స్వయంగా మన స్వరూపంగానే తెలుసుకోవచ్చు. అహంతయ తెలుసుకోవచ్చు. ఇదంతయ మనకన్నా భిన్నంగా తెలుసుకునే స్వరూపం కాదు, మనమే ఆ స్వరూపమై ఉన్నాం. పరహ స్వయం జ్యోతి, అది స్వయం జ్యోతి స్వరూపము. స్వయం జ్యోతి అంటే తానే ప్రకాశ స్వరూపము. ఆ ఆత్మను చూడడానికి ఇంకో వెలుతురు అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? పరమాత్మని బుద్ధి అనే దీపంతో చూడాలని చూస్తున్నాం. ఇక్కడ పాఠం జరుగుతున్నప్పుడు సైలెంట్గా వెళ్ళిపోవాలమ్మా. మనలో ఉన్న ఆత్మ అది స్వయం జ్యోతి. దాన్ని ప్రకాశన చేయడానికి, తెలుసుకోవడానికి ఇంకో లైట్ అవసరం లేదు. మనం ఇదే పొరపాటు చేస్తున్నాం. ఆ స్వయం జ్యోతిని బుద్ధి ద్వారా తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎట్లా? ఈ మైకును చూసినట్టు. అసలు బుద్ధి కూడా ఆ లోపల ఉన్న ఆ పరమాత్మని లైట్ ద్వారానే బుద్ధి కూడా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు చంద్రునికి వెలుతురు లేదు, సూర్యుని నుంచి వెలుతురు అప్పుగా తీసుకొని అది ప్రకాశిస్తూ ఉంటుంది. చంద్రుడు సెల్ఫ్ లుమినియస్ కాదు. సూర్యుని నుంచి కిరణాల లైట్ తీసుకొని మళ్ళీ అది బయటకి లైట్ వదులుతూ ఉంటుంది. అలాగే ఈ బుద్ధి, మనసు ఉన్నాయి కదా, వీటికి స్వయంగా ప్రకాశ స్వరూపాలు కాదు ఇవి. లోపల పరమాత్మ నుంచి ఆ లైట్ని, ఆ ప్రకాశాన్ని తీసుకొని అవి పనిచేస్తూ ఉంటాయి. దాన్ని గుర్తించాలి, మనం లక్షితం చేయాలి. ఆ బుద్ధి ద్వారా లక్షితం చేయాలి. బుద్ధి ద్వారా విషయీకరణం చేసే అలవాట్లు వదిలిపెట్టాలి. అలాంటి స్వయం జ్యోతి శుద్ధ స్వాభావిక ఆగంతుకం మలా అసంస్పృష్ట. శుద్ధ అంటే కన్నా ఏ మలినాలు మన స్వరూపంలో లేవు, ఏ ప్రకారమైన దోషాలు కూడా లేవు. అంత శుద్ధ స్వరూపం అనేది. పరహ అంటే సర్వోత్కృష్ట. దీనికన్నా ఇంపార్టెంట్, ఉత్కృష్టమైనది ఇంకోటి లేదు ప్రపంచంలో.
అందరూ ఏమేమో ఆ పని ఉంది, ఈ పని ఉంది, నాకు అది ముఖ్యం, ఇది ముఖ్యం అనుకుంటారు. అన్ని పనికిరాని పనులన్నీ చాలా ఇంపార్టెంట్ పనులని అనుకుంటూ ఉంటారు. అసలు ఈ ప్రపంచంలో ఇంపార్టెంట్గా ఉన్నది ఒకటే ఆ ఉత్కృష్టమైన ఈ మన స్వరూపమే. దీనికన్నా ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఏ పని చేస్తే దీనికోసం చేయాల. ఈ పరమాత్మాన్ని, ఈ మోక్షాన్ని పొందడానికే కష్టపడుతూ ఉండాలి. ఆ కష్టపడడానికి శరీరం అవసరం ఉంది, శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడానికి అన్నం అవసరం ఉంది, అన్నం సంపాదనకి ఏదో ఉద్యోగాలు చేసుకోవాలి. ఇట్లా ఏది ముఖ్యమో ఏది గౌనమో మనం తెలుసుకోవాలి. దానికన్నా ఉత్కృష్టమైన పదవి ఇంకోటి లేదు, దానికన్నా శ్రేష్టమైనది ఇంకోటి లేనే లేదు. అందుకే దాని గురించనే ఎక్కువ మహత్వ బుద్ధి పెట్టుకోవాలి. ఈ పంచకోశాల్లో ఉన్న తాదాత్మ్యాన్ని తొలగించుకుంటే మనలో ఉన్న ఆత్మము అంత ప్రకాశంగా ఉంటుంది. మళ్ళా దాన్నే ఇంకా వేరే వేరే మాటలు చెబుతున్నారు. ఆత్మానాత్మ వివేక కర్తవ్యో ఆత్మానాత్మ వివేక కర్తవ్యో బంధముక్తయే విదుషా బంధముక్తే విదుషా తేనైవానందీ భవతి స్వం తేనైవానంది భవతి స్వం విజ్ఞాయ సచ్చిదానందం. విజ్ఞాయ సచ్చిదానందం. ఆత్మానాత్మ వివేక కర్తవ్యో బంధముక్తయే విదుషా తేనైవానందీ భవతి స్వం విజ్ఞాయ సచ్చిదానందం. ఆత్మానాత్మ వివేక కర్తవ్యో బంధముక్తయే విదుషా తేనైవానంది భవతి స్వం విజ్ఞాయ సచ్చిదానందం. అందుకే బంధముక్తయ విదుష అంటే కన్నా శాస్త్రాన్ని ఎవరైతే విని ఉంటారో గురువుల దగ్గర పోయి, అలాంటి వాళ్ళు బంధాన్ని తొలగించుకోవాలనుకుంటే మాత్రము ఆత్మానాత్మ వివేక కర్తవ్య. ఆత్మ మరి అనాత్మ ఒక వివేకము చేయాలి. వివేకం అంటే 4-5 వస్తువులు మిక్స్గా ఉంటే దాన్ని సపరేట్గా తెలుసుకునే జ్ఞానాన్ని వివేకం అంటారు. బియ్యంలో రాళ్ళు ఉంటాయి. ఆ బియ్యంలో రాళ్ళు ఉంటే కన్నా చూసి రాళ్ళు ఏదైనా నల్ల పదార్థాలు, వేస్ట్ పదార్థాలు దాన్ని తీసి పక్కన వేసి బియ్యాన్ని సపరేటు, రాళ్ళని సపరేట్గా చేసి దాన్ని వివేకం అంటారు. ఇప్పుడు మనము ఈ శరీరంలో ఆత్మ అనాత్మ 2 మిక్స్ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు వేరుగా తెలుసుకోవాలి. పృథకీకరణం వివేక. సపరేట్ చేసుకోవాలి. సపరేట్గా తెలుసుకోవడము వివేకం అంటారు. అందుకే దీన్ని తత్వ వివేకం అంటారు. బయట లౌకిక వివేకాలు ఎన్నో ఉంటాయి. అందులో ఒక్కొక్క చోట ఒక్కొక్క వివేకం ఉంటుంది. ఇక్కడ తత్వ వివేకము, తత్వంలో వివేకం ఉండాలి. ఆ వివేకము చేస్తే కన్నా తేన ఏవ ఆనంది భవతి స్వం. కేవలం వివేకం చేయడం వల్ల, తెలుసుకోవడం వల్లనే వేరుగా. బయట బియ్యంలో ఉన్న రాళ్ళని స్థూల రూపంలో రాళ్ళని తీసి పక్కన పెట్టాలి. కానీ మన శరీరంలో ఉన్న వివేకాన్ని కేవలం తెలుసుకోవడం వల్లనే. ఇప్పుడు మట్టి నుంచి కొండలు చేసింటారు, ప్లేటులు చేసింటారు, పెద్ద గిద్దెలు అంటారు. పెద్ద ముందు అంతా బియ్యము, వడ్లు అంత పెద్ద మట్టి పాత్రలు ఉండేటివి. అవన్నీ చేసింటారు. అవన్నీ ఎన్ని వెరైటీలు ఉన్నా, ప్లేట్ ఉన్నా, మట్టి కుండలున్నా, గిద్దెలున్నా, ఇటుకలు కానీ ఏదన్నా కానీ ఇన్ని వెరైటీలుగా కనిపించినా కూడా అవన్నీ కూడా మట్టి నుంచినే చేశారు అన్నది. ఆ విషయం తెలుసుకోవడానికి కుండల్ని బద్దగొట్టాల నారాయణ చైతన్య. మట్టి నుంచి చేసిన పదార్థాలన్నీ ఇప్పుడు మట్టి పాత్ర కనిపిస్తుంది, మట్టి ప్లేట్ కనిపిస్తుంది, మట్టి గ్లాస్ కనిపిస్తుంది, ఇటుక కనిపిస్తుంది. పేర్లు మాత్రము దాన్ని గ్లాస్ అంటారు, ప్లేట్ అంటారు, కుండ అంటారు, ఇటుక అంటారు, మట్టి అంటారు, ఎన్నెన్నో అంటారు. అన్ని పేర్లు, అన్ని షేపులు కూడా వేరు, ఆకారాలు కూడా వేరు. మనకేమో అన్నీ ప్లేట్ కన్నా గ్లాసు వేరు, ప్లేటు వేరు, కుండ వేరు, ఇది వేరు అని వేరుగా ఎన్నో వస్తువులు నెట్టుగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఆ మట్టి కుండలో ఇది మట్టి కన్నా భిన్నంగా లేదు, ఇదంతా మట్టే అని తెలుసుకోవడానికి కుండని బద్దలు కొట్టి పొడి చేసి మట్టిలాగా చేసి తెలుసుకోవాలి, లేదా అట్లే తెలుసుకోవచ్చా? అట్లే తెలుసుకోవచ్చు కదా. కుండని బద్దలు కొట్టుకోకుండానే ఇది మట్టి నుంచినే ఉత్పన్నమైందని.
వివేకం చేసుకోవచ్చు కదా. అలాగే ఈ పంచకోశాలు మన శరీరంలో ఏదే ఆత్మని కప్పి ఉన్నాయో దీని శాఖలు తీసుకొని కత్తిరించుకోవాల్సిన అవసరం లేదు శరీరాన్ని. వీటికి మూల కారణము పరమాత్మ అనే సచ్చిదానంద ఒకటే మెటీరియలే ఉంది. ఆ ఒకటే మెటీరియల్ నుంచినే ఈ బయట ఉన్న పంచకోశాలు ఉత్పన్నమయ్యాయని తెలుసుకుంటే చాలు. ఆ వివేకము ద్వారానే మనకి ఈ శరీరంతో ఉన్న సంబంధము తొలగిపోతుంది. అందుకే తేన ఏవ ఆనంది భవతి స్వం, కేవలం తెలుసుకోవడం వల్లనే మనకు పరమానందం వచ్చేస్తుంది. విజ్ఞాయ సచ్చిదానందం. మరి మొబైల్ అని తెలుసుకుంటే నువ్వు మొబైల్ అయిపోతావా? ఎందుకు కావు? మరి బ్రహ్మని నీలో ఉన్న పరమాత్మను తెలుసుకుంటే నువ్వు పరమాత్ముడు ఎట్లా అయిపోతావు? పుస్తకాన్ని తెలుసుకున్నావు, పుస్తకం అయిపోతావు నువ్వు. ಏನಪ್ಪ ಯಾಕೆ ಪುಸ್ತಕನ ತಿಳ್ಕೊಂಡ್ರೆ ಪುಸ್ತಕ ಆಗೋದಿಲ್ಲ, ಬ್ರಹ್ಮನ ತಿಳ್ಕೊಂಡ್ರೆ ಬ್ರಹ್ಮ ಯಾಕೆ ಆಗ್ಬಿಡ್ತಾನೆ? ಆಂತರಿಕ ಸ್ವರೂಪ ಬ್ರಹ್ಮ ಸರ್. ಇದು ಪುಸ್ತಕ భిన్నవాడు. పుస్తకాలు మైకులు తెలుసుకుంటే మనం మైకలు అయిపోము. ఎందుకు అయిపోమంటే అది మన స్వరూపం కాదు, మనకన్నా భిన్నమైన వస్తువు కాబట్టి దాన్ని తెలుసుకుంటే దానిలాగా మనం అయిపోము. బ్రహ్మ మన స్వరూపమే, మన స్వరూపమే కాబట్టి దాన్ని తెలుసుకుంటే అదే మనం అయిపోతాం, మన స్వరూపం కాబట్టి. అందుకే విజ్ఞాయ సచ్చిదానందం స్వం ఆనంది భవతి. కేవలం తెలుసుకోవడం వల్లనే పని అయిపోతుంది. చెమటలు కార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు యుద్ధం చేస్తే బుద్ధి ద్వారానే, బుద్ధి మనసుల ద్వారానే ఎక్సర్సైజ్. ఆ బుద్ధి మనసుల ద్వారా నువ్వు ఎక్సర్సైజ్ చేసేంత స్టేజ్కి వచ్చావంటే నువ్వు పూర్వజన్మలో నిష్కామ కర్మయోగము, ఉపాసన, గురు సేవ ఇవన్నీ చేసి ఉంటేనే ఈ ఫైనల్ యుద్ధానికి రాగలుగుతారు. లేదంటే కన్నా ఇంకా లో లెవెల్ సాధనలోనే ఉంటారు. ఇది క్లైమాక్స్. ఇది బుద్ధితోటి జ్ఞానం విచారం చేసేదనేది ఇది చాలా పెద్ద క్లైమాక్స్. ఇది ముందు గురువులంతా ఫస్ట్ ఇంత ఈజీగా ఉపదేశాలు చెప్పేవారు కాదు, పుస్తకాలు ఇంత ఈజీగా దొరికేవి కాదు, సీక్రెట్గా మెయింటైన్ చేసేవారు. ఎందుకంటే చాలా ఈజీగా చాలా ఓపెన్గా ఇవన్నీ ఇచ్చేస్తే కనుక దానికి విలువ ఉండదు. ఏదన్నా బాగా కష్టపడిన తర్వాత ఏదన్నా దొరికితే కనుక దాన్ని చాలా విలువగా చూసుకుంటారు. అప్పుడది అందుకే మంచి సాధన చతుష్టయ సంపత్తులన్నీ వచ్చిన తర్వాత శిష్యునిలో వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము ఇవన్నీ 100% వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఉపదేశాలు ఇచ్చేవారు. అప్పుడు ఈ ఉపదేశాలు పనికి చేస్తాయి. అట్లుండే ప్రాసెస్. ఇప్పుడు ఏమీ లేదు. ఆ సాధన చతుష్టయ సంపత్తులు చెక్కింగే లేదు. ఇక్కడ కూడా అడివిష స్వామిజీ కొంతమంది భక్తులు వస్తారు, కొంతమంది ఆ బజారప్పే అంటాడు 3 సంవత్సరాల వరకు మాట్లాడించలేదంట. నువ్వు ఎవరు, ఏ ఊరు, ఎవరు కొడుకు, నీ పేరేంటని కూడా అడగలేదంట. 3 సంవత్సరాలు వచ్చి మళ్ళీ అట్లే సేవ చేసుకుంటూ ఉంటే కానీ వీడు పర్వాలేదు అని చెప్పేసి అప్పుడు పిలిపించి ఉపదేశం అవన్నీ ఇచ్చినారు. ఇంకా ప్రశ్నోపనిషత్తులు 10 సంవత్సరాలు అసలు గేటు బయటనే నిలుచుకుంటారు, ఆశ్రమం బయట. మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని అసలు పలకరించరు. ఎందుకంటే వాళ్ళు సమిధులు తీసుకొని చేతిలో వచ్చింటారు. సమిధులు తీసుకొని వచ్చినారంటేనే మేము సాధన చతుష్టయ సంపత్తులతోటి యుక్తంగా ఉన్నాము, మేము కేవలం మోక్షం కోసమే వచ్చాము, లౌకికమైన సమస్యల కోసం మేము రాలేదు అని చూపించడం సింబాలికల్లీ. అవునా, గురుగారు దూరం నుంచి చూసి ఓహో మీరు మోక్షం కోసం వచ్చారా, మీకు నిజంగా సాధన చతుష్టయ సంపత్తులు మీలో ఉన్నాయా? అయితే సాధన చతుష్టయ సంపత్తిలో సమాధి షట్క సంపత్తి ఒకటి వస్తుంది. ఆ సమాధి షట్క సంపత్తిలో 6 ఉంటాయి. శమ, ధమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. మరి మీ తితిక్షని నేను పరీక్ష పెట్టి చూద్దాం, మీకు ఎంత తితిక్ష ఉందో. 10 సంవత్సరాలు బయటనే నిలుచుకో ఉంటారు. మనం నిలుచుకుంటాం అట్లా. అసలు 2-3 రోజులు గురుగారు మన వైపు అటెన్షన్ చూపించకుండా పోతేనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. గురుగారికి మన మీద ఏమి శ్రద్ధ లేదేమో, మన గురించి పట్టించుకుంటాలేమో అని. వాళ్ళు 10 సంవత్సరాలు అక్కడే నిలుచుకో ఉంటారు, వెయిట్ చేస్తారు. అట్లా 10 సంవత్సరాలు మరి వాళ్ళకి, ఎందుకంటే నీకు తితిక్ష ఉంటే మరి అక్కడ చూపించు, ప్రాక్టికల్గా చూపించు, అవన్నీ సహించి చూపించు. మళ్ళా పిలిపించి మళ్ళా గ్యారంటీ కార్డు కూడా ఇవ్వడు. సరేలే 10 సంవత్సరాలు బయట నిలుచుకున్నారు కదా, మీకు తప్పకుండా మోక్షం ఇప్పించేస్తాను, నో గ్యారంటీ కార్డ్.
మళ్ళీ చెప్తాడు, ఒకవేళ మీరు అడిగే ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంటే నీకు ఇస్తాను, లేదంటే నేను ఏమి చేయలేనని. అలా స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళ ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నలకి సమాధానంగా ఉత్తరం ఇస్తూ ఉంటాడు. అది మెయిన్. ఆ బేసిక్ స్టెప్స్ క్లారిటీ లేకపోతే కన్నా మళ్ళీ ఇది జ్ఞానం ఫలీభూతం కాదు. బృహదారణ్యక ఉపనిషత్తులో అక్కడ వస్తుంది, ప్రజ్ఞాయ విజ్ఞాం కుర్వీత అని. విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత అని. విజ్ఞాయ అంటే కన్నా విశిష్ట రూపేణ జ్ఞానం అంటే నువ్వు మంచిగా విశిష్ట రూపంలో మంచిగా పరమాత్మ గురించి తెలుసుకున్న తర్వాత ప్రజ్ఞాం కుర్వీత అంటే చేయాలి అని. దేన్ని? ప్రజ్ఞాం. ప్రకృష్ట జ్ఞానం. ప్రజ్ఞ అంటే అయ్యో ఒక్కసారి విజ్ఞ అంటేనే తెలుసుకునేసాం, పరమాత్మ గురించి అంతా తెలుసుకునేసాం, కేల్కతము జ్ఞానం వచ్చిందంటే అయిపోయి కదా, జ్ఞానంతో మోక్షం. మళ్ళీ ఇంకోసారి ప్రజ్ఞ అనే శబ్దం ఎందుకు, మళ్ళీ ఇంకేం తెలుసుకుని ఇంకేం చేసేది ఉంటుంది, పని అయిపోయింది కదా అంటే లేదు. ప్రజ్ఞాం అంటే కౌతూహలకరీం కౌతూహల నాశకరీం సాధన చతుష్టయ శమధమాది షట్క సంపత్తిం కుర్వీత అంటే క్యూరియాసిటీని చంపే శమధమాది షట్క సంపత్తులు అంటే ఈ సాధన చతుష్టయ సంపత్తులని నువ్వు చేస్తూ ఉండాలి, అంటే దాన్ని పొందుతూ ఉండాలని. అయ్యో ఇదేంటి మళ్ళా మొదటికి వచ్చేసారు. ఫస్ట్ విజ్ఞాయ అన్నారు, పరమాత్మ గురించి తెలుసుకొని ప్రజ్ఞాం అన్నారు. ఒకసారి పరమాత్మ గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ సాధన చతుష్టయ సంపత్తులు అవసరం ఏముంటుంది? సాధన చతుష్టయ సంపత్తులు ఫస్ట్ ఉంటే అప్పుడే కదా తెలుసుకోవడానికి అయ్యేది. అంటే లేదు నాయన, సాధన చతుష్టయాలు కొద్దిగా ఉన్నప్పుడు 50% వైరాగ్యము, 75% ముముక్షుత్వము, 25% సమాధి షట్క సంపత్తి, 40% వివేకము, ఇట్లా కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఈ పుస్తకాల ద్వారా ఉపదేశం ద్వారా తెలుసుకోవడం అయితే ఇన్ఫర్మేషన్ అయితే దొరికిపోతుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ నీకు నిజంగానే ప్రాక్టికల్గా నీకు ఆనందాన్ని ఇవ్వాలంటే కన్నా నువ్వు వాటినన్నిటినీ 100% చేసుకోవాలి. వైరాగ్యము సంపూర్ణంగా ఉండదు. ఎక్కడుంది వైరాగ్యము? ఇంకా ఈ శరీరం మీద మోహమే పోలే. శరీరాన్ని పోషిస్తున్నామా లేదా? విరక్తి వచ్చిందా శరీరం మీద? రోజు భోజనం పెడతానే ఉన్నాం. ఇంకా ఈ శరీరంలో బతకాలనే ఆశ ఉంది, కోరిక ఉంది. అత్యంత వైరాగ్యం ఎక్కడ ఉంది? వైరాగ్యంలో 100% లేదు. వివేకము, ఇది అనాత్మ, ఇది ఆత్మ అని ఇన్ఫర్మేషన్ రూపంలో తెలుస్తూ ఉంది. బయట నుంచి ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి, మనకు అనుకూలంగా లేని ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి. ఎవరో ఒక మాట అండ్రి, ఎవరో అవమానం చేసిరి, రిజెక్ట్ చేసిరి, ఏదో ఒకసారి అనారోగ్యం వస్తుంటుంది, తలనొప్పి, హెడ్ఏక్, పొట్ట నొప్పి. అప్పుడు ఆ వివేకం ఎక్కడుంది? 100%. ఆ ప్రాబ్లమ్స్ మనకు కాదు కదా. ఆత్మకు ఎప్పుడు నొప్పులు అవన్నీ ఏముండవు కదా, రాగద్వేషాలు అవన్నీ ఏమీ ఉండవు. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? ప్రాక్టికల్గా నాకు నొప్పి ఉంది, నాకు తలనొప్పి ఉంది, నాకు పొట్ట నొప్పి ఉంది, నాకే ఆకలేస్తుంది అని. ఇంకా 100% వివేకం ఎక్కడుంది? వివేకం లేదు. ఇంకా సమాధి షట్క సంపత్తులు, అంతరింద్రియ నిగ్రహ, బాహ్యేంద్రియ నిగ్రహ, అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఎంతవరకు ఇంద్రియ నిగ్రహం ఉంది అని చెప్పేసి. మనసు దేని గురించి ఆలోచన చేస్తూ ఉంది. తితీక్షలో కూడా బాగా ఫెయిల్ అయిపోతారు, సహనశక్తి ఉండదు. అన్నిటికీ చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా చేస్తూ ఉంటారు. మాతా మాణికేశ్వరమ్మ దగ్గరికి విద్యార్థులు గొడవ చేసుకొని అమ్మ దగ్గర కూర్చొని ఏడ్చుకునేవాళ్ళంట. అమ్మా నాకు కష్టాలు, వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు, వాళ్ళు నాకు లొల్లి పెడతారు, అట్లా పెడతారని. ఆవిడ మాతా మాణికేశ్వరమ్మ ఇక్కడ యమకు చూపించేదంట. యమకు ఇరిగిపోయింది మాతా మాణికేశ్వరమ్మ. చిన్నప్పుడు చిన్నపిల్లలాగా చెట్టు మీద తపస్సు చేయడానికి చెట్టు ఎక్కితే పిచ్చిది అని చెప్పేసి కింద నుంచి రాళ్ళతోటి కొట్టేవాళ్ళంట. ఇటువైపు నుంచి రాళ్ళతోటి కొడితే అటువైపు పోయేదంట చెట్టుకు.
అటువైపు పోతే అటువైపు నుంచి కూడా రాళ్ళతోటి కొట్టేవారు. ఎవరో ఇంక రాళ్ళతోటి ఒక 20 మంది 30 మంది పిల్లలు రోజు రాళ్ళతోనే కొట్టేదంట. కొడతా ఉంటే ఒకసారి రిబ్బుకి వచ్చేసి ఆ ఎమకి ఇరిగిపోయింది. ఆ ఎమకి ఇప్పుడు కూడా ఇట్లా పట్టి తీస్తే కానీ ఇరిగిపోయింది, అది మళ్ళీ అటాచ్ కాలేదు. అది ఇట్లా ఎమకని బయటికి ఇట్లా లాగి చూపిస్తుందంట. ఎమకలు ఇరిగిపోయేటట్లా దెబ్బలు పడ్డాయి. మీకు ఎవరైనా అట్లా కొడుతున్నారా? ఎవరు కొడతారు? ఎవరైనా కొడతారా మనల్ని? మరి అది సమస్యనా ఇది సమస్యనా? ఊరికే ఎవరో ఒక మాట అన్నారని దాన్నే తట్టుకోలేకపోతున్నాం. ఈ శరీరమే నేను కాదు అని అభ్యాసంలో మోక్షం పొందాలని వస్తున్నాం. ఈ శరీరాన్ని ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేము. కొద్దిగా అవమానం అయితే కానీ తట్టుకోలేము. రెస్పెక్ట్ దొరకలేదంటే కానీ తట్టుకోలేము. మరి ఎక్కడుంది వివేకము? ఎక్కడుంది తితీక్ష? ఫస్ట్ ఇవి చెక్ చేసుకోవాలి కదా. ఇవన్నీ ఏమీ లేకుండా ఒకేసారి జ్ఞానం వచ్చేయాలా, మోక్షం వచ్చేయాలా, ధ్యానంలో భగవంతుడు కనిపించాలా అని ఎక్కడ కనిపిస్తాడు? ఫస్ట్ ఇవన్నీ చెక్ చేసుకో. బేసిక్ స్టెప్స్ ఆ ప్రాక్టికల్గా చెక్ చేసుకో. ఇంకో నీకు అవమానం ఉందా అని. అందుకే భిక్షాటన అక్కడ ఇక్కడ పోతే కానీ ఇంటి దగ్గర భిక్షాటకు పోతే ఒకరు తిడతారు, పందిలాగా ఉన్నావు, పని చేసుకొని తినచ్చు కదా అని. ఆ మాట విని నువ్వు రియాక్షన్ కాకుండా సహించాలి. అహంకారాన్ని చంపడానికే ఇవన్నీ విధానాలు పెట్టారు. ఫస్ట్ ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. అందుకే విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత అని. ఇంకా ఇవి బ్యాలెన్స్ ఉంటాయి. సాధన చతుష్టయ సంపత్తిలో 100% ఏది ఉండదు. దాన్ని రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. యోగులు ఒక్కొక్క స్థితికి పోతారు, భోజనం తినాలనే కోరిక ఉండదు. శిష్యులే బలవంతంగా తీసుకొచ్చి నోట్లో పెట్టి దొరుకుతారు. ఇందులోనే వస్తుంది శ్లోకం, బ్రహ్మాకారతయా సదాస్థితతయా నిర్ముక్త బాహ్యార్థది అన్యావేదిత భోగ్యభోగ కలన నిద్రాళువత్ బాలవత్ అని. బ్రహ్మాకారంతో ఉన్న అలాంటి యోగి అన్యావేదిత భోగ్యభోగ కలన, వేరేటోళ్ళు ఎవరు వచ్చి బలవంతంగా నోట్లు పెట్టి తురుకుతే లోపోతుంది. అది ఎట్లా తింటాడు? చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లగాడు పడుకో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి పడుకున్నప్పుడే వానికి పాలు దాపుతూ ఉంటుంది. ఆ పడుకొని వాడు పాలు తాగుతూ ఉంటాడు. మళ్ళీ వాడు తాగేటాడు తిన్నాడన్న విషయం కూడా మనకు తెలియదు. ఆ స్థితిలో ఉంటారు. మనకు అంతటి వైరాగ్యం వచ్చిందా? లేదు. కంపల్సరీ ఇంకా శరీరంలో ఉన్న భావమే పోలేదు. శరీరాన్ని కాపాడుకోవాలి, పోషించాలి అని ఈ ప్రయత్నంలోనే ఉన్నాం. ఈ శరీరం వద్దు, దీనికి ఇంక భోజనం పెట్టేదొద్దు, నీళ్ళు ఇచ్చేదొద్దు. రాలిపోని ఈ శరీరం ఇప్పుడైనా అంత తెగింపు వచ్చిందా? రాలేదు. ఎందుకు మళ్ళీ ఆ నిర్వికల్ప సమాధి స్థితి అభ్యాసం చేసే యోగికి అది ఎందుకు వచ్చింది? అలా మనకు ఎందుకు రావడం లేదు? ఎందుకంటే నిశ్చయంలో, జ్ఞాన నిశ్చయంలో ఇంకా బాకీ ఉన్నాయి. సాధన చతుష్టయ సంపత్తులు ఇంకా పూర్ణంగా లేవు. దాన్నే విచారణ చేయాలి. మంచిగా శ్రవణము చేస్తే గన అది ఏదో ఒక రోజు ఆ తెగింపు వస్తుంది. వద్దు ఈ శరీరం వదిలిపెట్టేస్తారు. ఈ శరీరంలో ఇంకా కొద్దిగా మనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. శరీరం ద్వారా మనకు కొద్దిగా సుఖాలు దొరుకుతున్నాయి. అందుకే ఈ శరీరం గురించి మనకు వైరాగ్యం వస్తలేదు. పొట్ట క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, మా గురుబాకి కూడా అంతే, వీరి గొంతు క్యాన్సర్ వచ్చిండే, మొత్తం అంతా చర్మం అంతా అయిపోయి ఎముకలు కనిపిస్తూ ఉంటాయి ఓంకారేశ్వరంలోనే. ఇంకా గురుగారి దగ్గరికి వచ్చేసి, ఇంకా నేను శరీరంలో ఉండాలనుకోవడం లేదు, నేను ఇంకా భోజనాన్ని వదిలిపెట్టేస్తున్నాను. సరే అని పర్మిషన్ ఇచ్చారు. ఇంకొద్దిగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఆయన కూడా డాక్టరే. ఆ ఇంజెక్షన్ వేసుకొని ఇంక భోజనాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసాడు. కేవలం మళ్ళీ నీళ్ళు తాగుతుంటే కూడా 1 నెల వరకు పోలే. లాస్ట్కి ఇంకా నీళ్ళు తాగుతుంటే కూడా ప్రాణం పోదని చెప్పేసి నీళ్ళు తాగడం కూడా ఆపేశాడు. ఒక 6 రోజులకు మళ్ళీ వెళ్ళిపోయింది. ఎందుకు శరీరాన్ని వదులుకున్నాడు? ఎందుకు తినలేదు? భోజనం ఎందుకు తినలేదు? ఎందుకు నీళ్ళు కూడా తాగడం ఆపేశాడు? ఎందుకంటే ఈ శరీరంలో లేశ మాత్రమైన సుఖం లేదు. ఈ శరీరంలో వచ్చే లేశ మాత్రం కూడా సుఖం లేదు. దీనివల్లనే సమస్య అని దృఢంగా నిశ్చయమైంది. మనకి ఇంకా ఆ నిశ్చయం రాలేదు. ఎందుకు? ఈ శరీరంలో ఇంకా సుఖం ఉంది. మనకు ఆకలి తింటుంటే, నీళ్ళు తాగుతూ ఉంటే, నిద్రపోతుంటే ఇంకా ఈ శరీరంలో మనకు సుఖం అనుభవం అవుతాం. అందుకే మనకి ఈ శరీరాన్ని వదులుకోవాలనే ఆశ పుడతాం లేదు.
ఈ శరీరంలో ఒక్క చిన్న పర్సెంట్ కూడా సుఖం లేదని నిశ్చయమైన వ్యక్తి ఈ శరీరాన్ని వదులుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అది మనం వివేకము ద్వారా దాన్ని తెచ్చుకోవాలి. అంత పరమ వైరాగ్యం తెచ్చుకుంటే అప్పుడు ఏదన్నా మనము వెతుకుతున్న వస్తువు దొరుకుతుంది. ఏ జీవన్ముక్త పురుషుని చరిత్ర అన్నా చదవండి, వాళ్ళకు ఆ నిర్వికల్ప సమాధి స్థితి ఎప్పుడు వచ్చిందంటే ప్రాణం బతకాలనే ఆశ వదిలిపెట్టిన రోజే, ప్రాణం మీద ఆశ వదిలిపెట్టిన రోజే వాళ్ళు అలాంటి నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళారు. మనకి ఇంకా పోలేదు, మోహం ఉంది, దాని అభినివేశ, దీని గురించి విచారణ చేయాలి. ఆ యోగులు చేసినంత తెగింపు మనం ఎందుకు ఆ తెగింపు చేయలేకపోతున్నాం? ఏమి మిస్టేక్ ఏముంది? కన్క్లూషన్స్లో ఏమి గ్యాప్స్ ఉన్నాయి? అందుకే శ్రవణం పార్ట్ ఇన్కంప్లీట్గా ఉంటే ప్రాక్టికల్గా మనము దాన్ని అప్లై చేయలేకపోతాం. ఒక్కసారి శ్రవణం నీట్గా విని క్లారిటీ వచ్చిందంటే కనుక మళ్ళా ఆ తెగింపు, ఆ ధైర్యం వస్తుంది. అందుకే ధైర్యరావత శాంతిదేన దమను మందార వృక్షం సదా మైత్ర్యాదప్సరసం వివేకతురగం సంతోషచింతామణిం ఆత్మజ్ఞానమహామృతం సమరసం వైరాగ్యచంద్రోదయం వేదాంతార్ణవమాశ్రయన్ననుదినం సేవస్వమోక్తిశ్రియం. నువ్వు వేదాంతార్ణవాన్ని, వేదాంత విచారం చేస్తూ ఉంటే ఐరావతంలాగా ధైర్యం వస్తుంది. ఇప్పుడు ధైర్యం తక్కువ ఉంది. ధైర్యం తక్కువ ఉన్నందుకే చేస్తున్న సాధనతో లేచి వాపసు వచ్చేస్తున్నాం. తెగింపు వస్తలేదు, డూ ఆర్ డై అన్నది ఇంకా వస్తలేదు. మళ్ళీ ఈ మైత్రాది అప్సరసం, మైత్రాది అంటే సాధన చతుష్టయ సంపత్తులు. ఆ సముద్ర మంత్రంలో అప్సరసలు ఎట్లా ఉత్పన్నమయ్యారో ఇక్కడ మనలో ఉన్న సాధన చతుష్టయ సంపత్తులు పర్ఫెక్ట్ అవుతూ ఉంటాయి వేదాంత విచారణ చేస్తూ ఉంటే, అరణ్య మంతనం చేస్తూ ఉంటే వేదాంత విచారణ ద్వారా. మళ్ళీ వివేక తురగం, బుద్ధి షార్ప్నెస్, బుద్ధి చాలా తీక్షణమైపోతుంది. అక్కడ ఒక గుర్రము ఉచ్ఛైశ్రవాహన గుర్రం సముద్ర మంత్రంలో ఉత్పత్తి అవుతుంది. మనకి ఇక్కడ వేదాంత విచారణ చేస్తూ ఉంటే కన్నా ఆ వివేకము ఉత్పన్నమవుతూ ఉంటుంది, బుద్ధి తీక్షణమవుతూ ఉంటుంది. ఆత్మజ్ఞానం అనే మహా అమృతం ఉత్పన్నమవుతా, లోపల నుంచి అది వ్యక్తమవుతూ ఉంటుంది. వైరాగ్య చంద్రోదయం, వైరాగ్యం కోసం ఏదైతే కష్టపడుతున్నామో రోజు విచారణ, రోజు మనసుకు దెబ్బలు పడతా ఉంటే, విచారణ చేస్తూ ఉంటే విరక్తి వచ్చేస్తుంది ఒకసారి. అందుకే ఈ వేదాంత విచారంలోనే పెండింగ్ ఉంది. పెండింగ్ వరకు ఎక్కడుందంటే కనుక శ్రవణం పార్ట్లోనే, శ్రవణం మననం పార్ట్లోనే పెండింగ్ ఉంది, ఇన్కంప్లీట్నెస్ ఉంది. ఆ శ్రవణం మననం పార్ట్ ఎప్పటి వరకు కంప్లీట్ కాదో నెక్స్ట్ డ్రాస్టిక్ స్టెప్స్, ఆ డేర్ డెవిల్ స్టెప్స్ మనం వేయలేము. పిరికి పందలాగానే ఉంటాం, అన్ని విషయాలకి భయపడుతూ ఉంటాం, భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాం. ఈ శరీరం ఏమైపోతుందో, శరీరం ఎట్లా మెయింటైన్ అయిపోతుందో అని గుహల్లోకి ఏకాంతంగా పోలేకపోతుంటాం. అడుగున మనకు భయం వేస్తూ ఉంటుంది. అందుకే ఈ పార్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ డేర్నెస్ వస్తుంది. మళ్ళీ ఇంకా అస్సలు ఆలోచించము, ఈ శరీర ప్రొటెక్షన్ గురించి అస్సలు ఏ ప్రయత్నాలు చేసుకోకుండా అప్పుడు ఆ తెగింపుతోటి ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఏమన్నా జరుగుతుంది. ఇలా ఈ పంచకోశాలని తొలగించుకుంటే మనం వెతుకుతున్న వస్తువు దొరుకుతుందని ఇక్కడ చెబుతున్నారు. ఈయనే ఇంకా పంచకోశ వివేక జ్ఞానం స్టార్ట్ అవుతుంది, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.